వెల్కమ్ టు డిఎన్ఏ న్యూస్ ఛానల్. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సెలబ్రిటీ సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, అధికార నాయకులు కూడా వాళ్లకు పోటీచ్చే విధంగా డ్రగ్స్ తీసుకున్నారని మనం చాలా రోజులు టీవీలలో పేపర్లో చూసాము. దాంతో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పోలేదు. ఇగో ఈ డ్రగ్స్ చూద్దాం. ఇగో డ్రగ్స్ దందాపై ఈగల్ పంజా. రాష్ట్రంలో చైన్ లింక్ నెట్వర్క్ పై నిఘా. గతేడాది 173 కోట్ల సరుకు పట్టువేత, 31% పెరిగిన కేసుల నమోదు, 8,322 మంది నిందితుల గుర్తింపు, మత్తుకు బానిస కాకుండా యువతకు కౌన్సిలింగ్, పునరావాస చర్యలు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ దందాపై ఈగల్ పంజా. అంటే గవర్నమెంట్ ఏదైతే డ్రగ్స్ ఉందో ఈ డ్రగ్స్ నివారణ చర్యకు ప్రత్యేకించి ఒక వ్యవస్థను అయితే నియమించింది. దాని పేరే ఈగల్. ఇగో తెలంగాణ రాష్ట్రంలో అంటే గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, దీంతో పాటు గంజాయి, ఇలా చెప్పుకుంటూ పోతే యువతను మొత్తము సర్వనాశనం చేసిరని చెప్పొచ్చు మనం. అంటే హైదరాబాద్ లో ఏ క్లబ్ పోయినా, ఏ పబ్ పోయినా కూడా మొత్తం దీంతో పాటు రేవ్ పార్టీలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక భాగవతం అనేది గొడవదిగా. అంటే ఇందులో ఎవరు పాల్గొన్నారు అంటే ఓన్లీ ఐటీ ఎంప్లాయీస్. అంటే ఐటీ ఎంప్లాయీస్ తో కాకుండా సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీస్. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది చివరికి ఒక కామన్ మ్యాన్ కూడా వాళ్ళు అలవాటు చేసిపోయారు. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వివిధ దేశాలకు కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక సామర్థ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. మన గతంలో చాలా సార్లు మనము టీవీలో చూసాం, పేపర్లో చూసాం. ఇందులో ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి పార్టీ నేతలే కీలకంగా వాళ్ళు చక్రం దింపారు. కొన్ని వందల సార్లు పేపర్ రాదు. సినిమా హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీస్, రేవ్ పార్టీలు, ఏదో మన పబ్లలో, క్లబ్లలో, వాళ్ళ ఫామ్ హౌస్లలో